హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైజ్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫొటోస్ని లిరిక్స్ని డిఫరెంట్ స్టైల్లో పెట్టి ఒక మంచి లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అండ్ ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలనుకుంటే పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. అందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ వస్తుంది. సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, అందుకోసమే అడుగుతున్నాను. అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. అందరూ కూడా మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. అండ్ కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ వచ్చేసి మనకి ఏ రేషియోలో అని అడుగుతుంది. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. దీన్ని చివర పట్టుకొని దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్ల వరకు డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. మన చేతిలో పనే ఇలా డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక ఫ్లవర్ పిఎన్జీ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇది కూడా చివర క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇది క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫిల్టర్లో వివిడ్లో V04 డెప్త్ పెరుగుతుంది. అండ్ ఈ యొక్క పిఎన్జీని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి. ఫస్ట్కి రండి. ఓకే, ఇప్పుడు లేయరు అండ్ మీడియా. మీరు ఫోటోని ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చో చూపిస్తాను ముందు. సో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పిక్ని తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఫోటోని తీసుకున్నాను, ఇది కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా రొటేషన్ ఇచ్చాను, క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను, ఆన్ చేశాను, మాస్క్ షేప్ సర్కిల్ తీసుకున్నాను, కొంచెం డ్రాగ్ చేశాను, ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేశాను. ఇలా చేసి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఫెదర్ లెవెల్ కొంచెం తగ్గిస్తాను. ఫెదర్ ఇలా వస్తుంది. ఈ ఫోటోని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టుకొని కిందకి వెళ్ళి అల్పా ఒపాసిటీలో 50% పెట్టండి. ఇది ఒక స్టైల్. ఒకవేళ మీకు నచ్చితే ఇలా కరెక్ట్గా రొటేషన్ ఇచ్చి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఇక్కడికి పెట్టండి. దీని మీద లిరిక్స్ ఇవ్వండి. ఇంకా అల్పా ఒపాసిటీలో కొంచెం పెంచుదాం డెప్త్. ఇలా దీనికి లిరిక్స్ ఇవ్వండి దీనిపైన. ఇది ఒక స్టైల్. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసినట్టు లిరిక్స్ ఇస్తే సరిపోతుంది. లేదనుకుంటే ఇదే క్లిక్ చేసి క్రాపింగ్లో కొంచెం దగ్గర క్రాప్ చేసి ఇదే క్లిక్ చేసి ఈ చివర పట్టుకుని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేసి అల్పా ఒపాసిటీలో 50% పెట్టండి. 50%. ఓకే, ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఫస్ట్కి రండి. లేయర్ ఆఫ్ మీడియా. మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటోని ఎలా అయినా పెట్టుకోవచ్చు. అది మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదనుకుంటే నేను పెట్టినట్లు ఇలా ఫోటోలు పెట్టేసి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఈ ఫ్లవర్ ఇమేజ్ని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఫ్రంట్కి వస్తుంది. ఇదే క్లిక్ చేసి ఈ ఫోటోని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు మీడియా. ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో పొజిషన్ కూడా మీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి ముందు. ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో పూర్తిగా శాచురేషన్ పెంచండి, కొంచెం కాంట్రాస్ట్ పెంచండి. ఇదే క్లిక్ చేసి రొటేషన్ వచ్చి ఇక్కడికి పెట్టండి. లిరిక్స్ని ఇక్కడికన్నా పెట్టొచ్చు, ఇక్కడన్నా పెట్టొచ్చు. ఫోటో కలర్ బాగుంది, డ్రెస్ అనుకుంటే ఇక్కడ పెట్టండి, లేదనుకుంటే ఇక్కడ పెట్టండి. సెలక్షన్ మీ ఇష్టం అండి, రెండింటికి కూడా. ఓకే, మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ ఆఫ్ మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పార్టికల్స్ వీడియో దగ్గరికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఫస్ట్కి రండి, ప్లే చేయండి.
క్రియేట్ చేయడం అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా బాగుంది. అయితే కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, కైన్ మాస్టర్కి సంబంధించిన వీడియో ఇంకొక వీడియోలో చెప్పాను. కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, కొత్తది పాతది అని, దాని గురించి సంబంధించిన వివరాలు ఉంటాయి అందులో. ఆ వీడియోని చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవర్ సెకండ్ ఛానల్ అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్లోనే ఇంకో వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, చూసుకొని కైన్ మాస్టర్ని తీసుకోండి. కొత్తది పాతది రెండూ దొరుకుతాయి. ఓకే, వీడియో అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.